హాయ్ అండి. మనం ఆల్రెడీ మయోపియా కంప్లీట్ చేసాం కదా రీసెంట్‌గా. నెక్స్ట్ మనకి హైపర్ మెట్రోపియా కోసం చూద్దామండి. నెక్స్ట్ మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్ కోసం చూద్దాము. సో ఇక్కడ మనకి హైపర్ మెట్రోపియా ఆల్రెడీ మీకు ఐడియా వచ్చిండాలి. మయోపియా అంటే మనం దగ్గరగా ఉండేది చూడగలం కదా. హైపర్ మెట్రోపియా అంటే మనం దూరంగా ఉండేది చూడగలము, దగ్గరగా ఉండేది చూడలేం కదండి. సో దీనికి కండిషన్స్ ఏంటి అంటే దీనికి మనకి రీజన్స్ ఏంటి అంటే చూడండి, అక్కడ మనం మయోపియాలో చూసాం హై కన్వర్జెన్స్ పవర్ కానీ లేదంటే ఐబాల్ అనేది లాంగ్గా ఉండడం కానీ కదా. దీనికి ఇక్కడ మనకి క్వైట్ ఆపోజిట్ అనమాట. చూడండి, ఇక్కడ మనం దగ్గర చూడలేకపోతున్నాడు తను. సో ఇక్కడ ఏంటంటే మనకి లో కన్వర్జెన్స్ పవర్ అండ్ మనకి ఇక్కడ స్మాల్ ఐబాల్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ లో కన్వర్జెన్స్ పవర్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, మనం నార్మల్గా ఏంటి ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ మనం దగ్గరలో ఉన్న వాటిని చూడలేము. మనం మయోపియాలో కూడా చూసాం కదండి, దూరంగా ఉన్న వాటిని చూడలేము. ఎందుకు చూడలేమని చెప్పి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఇక్కడ మనం దూరంగా ఉండేవి చూడగలము, దగ్గరగా ఉండేవి చూడలేము. కాబట్టి ఎందుకు దగ్గరగా ఉండేవి చూడలేము, దానికి రీజన్ ఏంటనేది మనం ఇప్పుడు చూస్తాము. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు మనకు ఆ రేస్ అనే మా ఐలెన్స్పై పడతాయి కదండి. మనకి ఐలెన్స్ పై స్ట్రైక్ అయ్యాక ఏమవుతాయి, అవి మనకి అక్కడ సిలియరీ మజిల్స్ అని మనకి ఏమవుతాయని చెప్పాను. అక్కడ లెన్స్పై మనకి దగ్గరున్న ఆబ్జెక్ట్ అయితే పడేటప్పుడు మనకి సిలియరీ మజిల్స్ అని మనకి కాంటాక్ట్ అవుతాయని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎప్పుడైతే మీకు ఆ కాంటాక్ట్ అవుతాయో అక్కడ మీకు ఐలెన్స్పై మీకు అక్కడ ప్రెజర్ పడి ఐలెన్స్ అనేది ఏమవుతుంది, బాగా థిక్గా అయిపోతుంది అని కూడా చెప్పాను కదా. బాగా థిక్గా అయిపోయి దాని యొక్క ఫోకల్ లెంత్ అనమాట రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మీకు అక్కడ ఫోకల్ లెంత్ రెడ్యూస్ అవుతుందో అక్కడ మీకు ఈ కన్వర్జెన్స్ పవర్ అనేది ఎక్కువ అవుతుందండి. ఇలా మీకు ఒకదానికి ఒకటే రిలేషన్ అనేది ఉంటుంది. ఇంకొకసారి చూడండి, ఒక ఆబ్జెక్ట్ మనం దగ్గరలో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ ఐలెన్స్పై స్ట్రైక్ అవుతాయి కదండి. ఆ రేస్ అని స్ట్రైక్ అయ్యాక మీకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ దగ్గరలో ఉండడం వల్ల అక్కడ సిలియరీ మజిల్స్ అని మీకు కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయ్యి మీకు అక్కడ ఐలెన్స్ పై ప్రెజర్ పడి ఐలెన్స్ అనేది మీకు బాగా థిక్గా అయిపోయి ఫోకల్ లెంత్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫోకల్ లెంత్ రెడ్యూస్ అయితే మీకు ఇక్కడ కన్వర్జెన్స్ పవర్ అనేది ఏమవుతుందంటే హైగా ఉంటుందండి. అయితే ఇది నార్మల్ కేసులో ఆబ్జెక్ట్ దగ్గరగా ఉండేటప్పుడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపర్ మెట్రోపియా మనకి ఏమవుతుందంటే, ఈ హైపర్ మెట్రోపియా కేసులో మనకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ నుండి మనకి రేస్ అనే ఐలెన్స్ పై స్ట్రైక్ అవుతాయి కదా. కానీ వీక్నెస్గా ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ సిలియరీ మజిల్స్ అనేవి వాళ్ళకి కాంటాక్ట్ కావండి. మనకి కాంటాక్ట్ అయితేనే కదా దాని ప్రెజర్ అనేది ఐలెన్స్ మీద పడి థిక్గా అవుతుంది. కాంటాక్ట్ అవ్వకపోయినప్పుడు మీకు అక్కడ ఐలెన్స్ మీకు అక్కడ థిక్గా ఎందుకు అవుతుంది, ప్రెజర్ పడదు, థిక్ అవ్వదు. ఐలెన్స్ అప్పుడు ఏమైపోతుంది, థిన్గానే ఉంటుంది అనమాట. థిన్గా ఉందంటే మీకు అక్కడ ఫోకల్ లెంత్ ఏమవుతుంది, ఎక్కువైపోతుంది. అక్కడ మీకు కన్వర్జెన్స్ పవర్ అనేది తగ్గిపోతుందండి. ఓకేనా. సో ఇదనమాట మనకి ఇక్కడ రీజన్. ఇక్కడ మనకి లో కన్వర్జెన్స్ పవర్ అంటే హైపర్ మెట్రోపియా కేసులో మనకి ఇక్కడ లో కన్వర్జెన్స్ పవర్ ఉండడం వల్ల మీకు అక్కడ రెటీనాకి ముందుకు అక్కడ మీకు అంటే రెటీనా కన్నా ఇంకా ముందుకు మీకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. ఇది దీనికి రీజన్. చూడండి, చెప్పాను కదా, డ్యూ టు థిక్నెస్ ఆఫ్ లెన్స్ కన్వర్జెన్స్ పవర్ ఇంక్రీజ్ అండ్ ఫోకల్ లెంత్ డిక్రీజెస్. అంతే కదండి. మనకి నార్మల్ కేసులో అయితే మనకి ఏమవుతుంది, అక్కడ థిక్గా అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, హైపర్ మెట్రోపియా కేసులో మనకి వీక్నెస్ వాళ్ళకి లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సిలియరీ మజిల్స్ అనేవి మనకి కాంట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల ఐలెస్ బాగా థిన్గా ఉండిపోతుంది. థిన్గా ఉండడం వల్ల మీకు అక్కడ ఏమవుతుంది, ఇవన్నీ మీకు ఒక్కొక్కటి చెప్పాను కదా. సో మనకి నెక్స్ట్ కేసు ఏంటంటే, ఇందులో మనకి నెక్స్ట్ రీజన్ ఏంటంటే స్మాల్ ఐబాల్ అండి. ఐబాల్ అనేది చాలా చిన్నగా ఉండేటప్పుడు, దాని సైజ్ చాలా చిన్నదిగా ఉండేటప్పుడు రేస్ అన్ని కూడా ఒక దగ్గర కన్వర్జ్ అయిపోతాయి. అంటే కన్వర్జ్ అయ్యి మీకు రెటీనాకి అవుట్ సైడ్ మీకు ఇక్కడ అవుతుందండి. ఓకే.
ఇప్పుడు మనం గ్లాస్ స్లాబ్కి బదులుగా ఏం తీసుకుందామంటే ఒక గ్లాస్ ప్రిజం తీసుకున్నామండి. ఓకేనా, ఒక గ్లాస్ స్లాబ్కి బదులుగా మనం ఏం తీసుకుంటామంటే ఒక గ్లాస్ ప్రిజం తీసుకుంటాం. గ్లాస్ ప్రిజం తీసుకున్నప్పుడు అది మీకు ఏంటంటే టూ ట్రయాంగిల్స్ ఉంటాయి అండ్ 3 రెక్టాంగిల్స్ కూడా మీకు కనిపిస్తాయని మీరు ఒకసారి చూడండి. మీరు ప్రిజం కోసం మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. అందులో మీకు 2 ట్రయాంగిల్స్ అండ్ 3 రెక్టాంగిల్స్ కూడా కనిపిస్తాయి. సో దాన్ని అంటే 2 ట్రయాంగిల్స్ 3 రెక్టాంగిల్స్ జాయిన్ చేస్తే మీకు అక్కడ ఏమొస్తుందంటే అదొక ప్రిజం అనమాట. ఓకేనా, అదొక గ్లాస్ ప్రిజం. అయితే ఈ ట్రయాంగిల్కి మనకి సైడ్ ఏంటంటే 2 రెక్టాంగిల్స్ ఉంటాయండి. చూడండి, మనం ఇలా ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్కి మీకు కనిపిస్తున్నాయి కదండి, 2 సైడ్స్కి మీకు రెక్టాంగిల్స్ ఉంటాయి. సో ఆ రెక్టాంగిల్స్ అనేవి మీకు ఒకదానికొకటి ప్యారలల్గా ఉండవండి. అయితే ఇప్పుడు మనం రేని మనం చూద్దాము. మనకి ఇందులో మీకు యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. సో ఇక్కడ మీకు యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఏంటంటే మీకు ఇక్కడ రెక్టాంగిల్స్ 2 ప్యారలల్గా ఉండవు కదండి. ఒక ట్రయాంగిల్కి బోత్ సైడ్స్ మీకు ఏంటంటే రెక్టాంగిల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ రెక్టాంగిల్స్ మీకు ప్యారలల్గా ఉండవు. సో ఆ రెక్టాంగిల్స్ చూడండి, ఈ ఫిగర్లో మీకు చెప్తాను అర్థమయ్యేలా. ఇలా మనకి ట్రయాంగిల్ ఉండేటప్పుడు దీనికి ఇటు సైడ్ ఒక రెక్టాంగిల్, దీనికి ఇటు సైడ్ ఒక రెక్టాంగిల్ ఉంటుందండి. సో అది మనకి ఆ రెండు మనకి ప్యారలల్ కావు కాబట్టి అక్కడ ఆ రెండు ఏంటంటే కొంత యాంగిల్తో మీకు ఇన్క్లైన్డ్ అయి ఉంటాయండి. సో ఆ యాంగిల్నే మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటామండి. ఓకేనా, ఆ యాంగిల్ ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం. అంటే ఈ ట్రయాంగిల్ సైడ్కి మనకి 2 రెక్టాంగిల్స్ ఉంటాయి, ఆ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉండవు కాబట్టి అవి సమ్ యాంగిల్తో మనకి ఇంక్లైన్డ్ అయి ఉంటాయి, కొంత యాంగిల్తో. ఆ యాంగిల్ ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం అని అంటామండి. ఓకేనా, అయితే ఇప్పుడు ఏంటంటే రే గురించి చూద్దాము. అసలు ఎలా మనకి ఈ ప్రిజంలో మనకి రేస్ అనేవి ఉంటాయని చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ రూల్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో ఇక్కడ నేనేం చేసిన అంటే ఒక ప్రిజంని తీసుకుంటున్నాను. ఒక ప్రిజంని తీసుకున్నాక ఇక్కడ ఎక్కడో ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఉందండి, ఒక క్యాండిల్ ఏదో ఒకటి తీసుకున్నా. సో ఈ ప్రిజంని నేను ఏబిసి అని చెప్పి ఒక నేమ్ పెట్టుకున్నాం. సో దీని నుండి మనకి దీన్ని మనం ఏమంటే ఇంటర్ఫేస్, మీకు ఆల్రెడీ ఇంటర్ఫేస్ అంటే చెప్పాను. ఒక 2 మీడియమ్స్ అంటే మనకి ఇటువైపు ఉన్నది ఎయిర్ మీడియం కదండి, ఇదంటే ఏంటి ప్రిజం అనేది ఒక మీడియం కదా. మనకి ఎయిర్ టు వాటర్ ఒక మీడియం, ఎయిర్ టు ప్రిజం ఒక మీడియం, ఇలా ఒక్కొక్కటి అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంకి మనకి రావడానికి ఇక్కడ ఒక బౌండరీ ఉంటుంది కదా, దాన్నే మనం ఇంటర్ఫేస్ అంటామని నేర్చుకున్నాం కదా. సో ఈ ఇంటర్ఫేస్ మీద మీకు ఒక రే వచ్చి స్ట్రైక్ అయిందండి. ఓకేనా, దాన్ని ఏదో మీరు నేమ్ ఇచ్చుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు. నేనేమో పీక్యూ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. ఓకేనా, సో ఇదేంటి మనకి బయట ఉంది ఎయిర్ కదండి. ఎయిర్లో నుంచి మీకు అంటే ఎయిర్ అనేది మనకి ఏ మీడియం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నార్మల్ అట్మాస్ఫియర్లో ఈజీగా నడవగలదు, వాటర్లో ఈజీగా నడవలేము, ఎందుకంటే వాటర్ యొక్క డెన్సిటీ అక్కడ ఎక్కువని, అంటే ఎయిర్ యొక్క డెన్సిటీ తక్కువని, అంటే ఎయిర్కి తక్కువ డెన్సిటీ ఉంటుంది. రేరర్ మీడియం అని చెప్పి వాటర్ కానీ ప్రిజం ఇలాంటివన్నీ మనకి డైమండ్ కానీ వీటికి ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. అవి మనకి డెన్సర్ మీడియంస్ అని మనం ఆల్రెడీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఏ మీడియం నుంచి ఏ మీడియంలోకి మనకి లైట్ అనేది పాస్ అవుతుందో చూడండి. ఇది మనకి రేరర్ మీడియం కదా, బయట సైడ్ ఉంది మనకి రేరర్ మీడియం, ఇదంతా మనకి డెన్సర్ మీడియం కదండి. సో ఇదంతా మనకి డెన్సర్ మీడియం. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నా, ఒక ప్రిజం తీసుకున్నా. దీని నుండి ఇక్కడ ఒక లైట్ అనేది ఇక్కడ మనకి ఏమైందండి, దీని మీద స్ట్రైక్ అయింది కదా. సో దీని మీద మనకి ఇక్కడ లైట్ అనేది స్ట్రైక్ అయింది. ఇది ఏదో ప్రిజంని నేను ఏబీసీ అని చెప్పి నేమ్ ఇచ్చుకున్నాను. అండ్ ఈ రేని నేను ఏదో పీక్యూ అనుకున్నా కదా. సో ఇక్కడ మీకు ఏంటి రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుందండి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఒక లా ప్రకారం మనకి ఏమవుతుందండి, రేరర్ టు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. రేరర్ టు డెన్సర్ వచ్చేటప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్, అంతే కదండి. నార్మల్కి దగ్గరగా వంగుతుంది కదా. అది చూడండి ఇక్కడ అంటే మనకి ఇప్పుడు నార్మల్ కావాలంటే మనం ఆల్రెడీ నార్మల్ ఎలా డ్రా చేయాలో కూడా నేర్చుకున్నాం. ఇన్సిడెంట్ ఎక్కడైతే మనకు అక్కడ పడిందో అక్కడ నుంచి ఒక నార్మల్ లైన్ డ్రా చేస్తాం కదండి. సో ఇక్కడ నుండి ఒక నార్మల్ లైన్ని డ్రా చేస్తే ఇలా వస్తుంది కదండి మనకు ఒక నార్మల్ లైన్. సో ఈ నార్మల్ లైన్కి మనకి ఏంటిది అంటే బెండ్ టువర్డ్స్ కదండి. సో ఇక్కడ మనకి దగ్గరగా ఈ నార్మల్కి దగ్గరగా వంగుతుందంటే అక్కడ మనకి రిఫ్రాక్షన్ జరిగినట్టు కదా. సో ఇది మనకి ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఒక యాంగిల్ ఏదో ఒక యాంగిల్ అనుకోండి, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇదేమవుతుంది మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కదండి. ఆ తర్వాత ఇదేంటి, ఇది కూడా మనకు ఒక ఇంటర్ఫేస్ కదండి. సో ఈ ఇంటర్ఫేస్ నుండి ఇంకో దానికి వెళ్తుంది, అంటే ఇప్పుడు డెన్సర్ నుండి రేరర్లోకి వెళ్తుంది. డెన్సర్ టు రేరర్ వెళ్తే మనకి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ కదా, అంటే నార్మల్కి దూరంగా వంగుతుంది కదండి మనకి డెన్సర్ టు రేరర్ వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందండి, ఈ ఇంటర్ఫేస్ మీద ఇది స్ట్రైక్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇన్సిడెంట్ నుండి మనం ఏం చేయాలి, నార్మల్ అనేది డ్రా చేయాలి కదండి. సో ఇలా మనం ఒక నార్మల్ అనేది డ్రా చేసాం. ఇప్పుడు నార్మల్ డ్రా చేసాం. సో ఈ నార్మల్కి ఇన్సిడెంట్ అనేది మనకి ఎలా ఉంటుంది, మనకి బెండ్స్ అవే కదండి. సో దూరంగా మనకి ఇక్కడ వంగుతుంది కదా. సో ఇలా దూరంగా వంగుతుంది. సో ఇక్కడ ఇదేమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ అనదర్ ఇన్సిడెన్స్ రే అనమాట. అండ్ ఇది మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇంకొక యాంగిల్.
ఓకేనా. చూడండి ఇంకోసారి క్లారిటీగా చెప్తున్నా. అంటే మనం ఒక ప్రిజమ్ని తీసుకున్నాము, ప్రిజమ్ ఏబీసీ అని చెప్పి నేమ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఒక లైట్ రే అనేది ఇక్కడ మనకి ఏమైందండి, స్ట్రైక్ అయింది. సో ఒక ఇంటర్ఫేస్ మీద మీకు అక్కడ ఎప్పుడైతే మీకు అక్కడ లైట్ రే అనేది పడిందో మనకి ఇదేంటి రేరర్ టు డెన్సర్ మీడియం కాబట్టి మనకి నార్మల్కి దగ్గరగా వంగుతుంది కదండి. సో ఇక్కడ మనం ఒక నార్మల్ లైన్ డ్రా చేసుకున్నాం. ఈ నార్మల్కి మనకి ఏంటి దగ్గరగా వంగుతుంది, ఇది ఓకే. అండ్ ఆ తర్వాత ఏంటి మనకి ఇప్పుడు డెన్సర్ నుండి రేరర్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ మనకి ఏంటి నార్మల్కి దూరంగా వంగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి దీని మీద స్ట్రైక్ అయింది కాబట్టి ఇది ఇన్సిడెంట్ రే అనుకుంటే ఇక్కడ కూడా మనం నార్మల్ లైన్ డ్రా చేసుకుంటాం కదండి. సో నార్మల్ లైన్ డ్రా చేసుకుంటే ఇప్పుడు మనకి దేనికి దూరంగా వంగుతుంది కాబట్టి ఇలా కదండి, దూరంగా ఇది నార్మల్ కదండి. సో మనకి దీనికి దూరంగా వంగింది, ఓకేనా. ఇది దీని గురించి. అంటే మనకి ఎలా వెళ్ళింది ఎలా వచ్చిందండి, చూడండి ఇలా వెళ్ళింది లైట్ రే, ఇక్కడ మీకు రిఫ్రాక్షన్ జరిగింది, ఇలా వచ్చింది, అంతే కదండి. యాక్చువల్ పాత్ అయితే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇది ఇన్సిడెంట్ రే, దీని యాక్చువల్ పాత్ అంటే మనకి ఇదే కదండి, దీని యాక్చువల్ పాత్ ఇది. సో మనకి ఇది యాక్చువల్ పాత్ ఇలా వెళ్తుందంటే అది డీవియేట్ కాకుండా వెళ్తుంది కదండి. యాక్చువల్గా మనకి ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగిందంటే అక్కడ డీవియేట్ అయిపోతుంది. బట్ డీవియేట్ అవ్వకుండా వెళ్ళిన రేని మనం ఏమంటాము, అన్డీవియేటెడ్ రే అని అంటాం కదా. అండ్ దీన్ని మనం ఏమంటాం, బయటకు వచ్చేసింది కాబట్టి అది ఎమర్జెంట్ రే అనమాట. సో ఈ అన్డీవియేటెడ్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటామండి, ఓకేనా. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ద యాంగిల్ బిట్వీన్ అన్డీవియేటెడ్ రే అండ్ ఎమర్జెంట్ రే అండి. ఇంకోసారి చూడండి. సో ఈ ప్రిజంకి మనం ఇక్కడ లైట్ రే ఇక్కడ మనకి ఇన్సిడెంట్ అయ్యి ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ జరిగి ఇలా మనకి బయటకు వస్తుంది, ఓకే. ఇంతవరకు ఓకే. అంటే యాక్చువల్ పాత్ దీనిది ఏమవుతుందండి, ఇన్సిడెంట్ రే యొక్క యాక్చువల్ పాత్ అయితే ఇది అవుతుంది, అంటే డీవేట్ అవ్వకుండా వెళ్తే ఇది అవుతుంది కదా. దాన్ని మనం ఏమంటాం, డీవేట్ అవ్వలేదు కాబట్టి అన్డీవియేటెడ్ రే అని చెప్పి చెప్తాం. ఇది బయటకు వచ్చిన రేని మనం ఏమంటామంటే ఎమర్జెంట్ రే అని చెప్పి చెప్తాం. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఓకేనండి. ఇది మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని చెప్పి చెప్తాము. సో ఇక్కడతో మనకి ఏంటి ఇంతవరకు క్లియర్ అయింది కదా. సో ఆల్రెడీ మీకు ఇందాక ఒక డయాగ్రామ్ కోసం చెప్పాను కదా, ఇది మనకి ఏంటి ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే ఉంటుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కదండి. సో ఈ మీడియం నుండి ఈ మీడియంకి వస్తుంది, ఇది మనకి ఇన్సిడెంట్ రే కాబట్టి ఇది ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కదండి, ఇది మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అండ్ ఈ ఇంటర్ఫేస్కి అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మనకి ఇంకొక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. అండ్ ఇది మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి 2 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ 2 యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ జరుగుతాయండి. సో ఇదే చూడండి, ఇది మీరు ఆల్రెడీ నేర్చుకునేవి చూసారా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి, ఇది ఒక యాంగిల్ ఆఫ్ ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇలా మీరు గుర్తుంచుకోండి. ఇంకా చూడండి ఇక్కడ మనకి θ I1 అంటే ఏంటి, θ R1 అంటే ఏంటి, θ I2 ఏంటి, θ R2 ఏంటంటే చూడండి ఇదేంటి అంటే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇందాక. చూడండి దీంట్లో మీకు ఇది మీరు కన్ఫ్యూజ్ అయితే నేను ఇందాక వేసిన డయాగ్రామ్నే చూసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక డ్రా చేసాం కదండి ఇలాగ. ఇక్కడ మనకి ఇన్సిడెంట్ వచ్చింది, ఇలా మనకి ఇది రిఫ్రాక్ట్ అయ్యింది, నెక్స్ట్ ఇలా వచ్చింది అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఆల్రెడీ అండ్ ఇక్కడ మనకి ఇది ఉంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదండి, అది మనకి ఓకేనా. θ I1 అంటే యాంగిల్ ఆఫ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే θ I1 అనే అనుకోండి. సో ఇది మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫస్ట్ ఇంటర్ఫేస్, ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఇది రిఫ్రాక్షన్, ఇది మనకి ఇదంతా ఫస్ట్ ఇంటర్ఫేసే కదండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏముంటుందంటే θ R1 అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ ఫస్ట్ మీడియం అనమాట, ఓకేనా. ఫస్ట్ ఇంటర్ఫేస్ అనమాట ఇది మనకి θ R1 అంటే నేను సింపుల్గా R1 అని రాసుకున్నాను, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ ఫస్ట్ ఇంటర్ఫేస్. అండ్ ఇంకోటి చూడండి ఇక్కడ మనకి ఏముంటుంది, ఇది దీనికి ఇన్సిడెంట్ రే అనుకుంటే మనం దీనికి నార్మల్ రేని డ్రా చేసాం కదా. ఇది మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే అనదర్ యాంగిల్, ఇది ఇంకొక ఇంటర్ఫేస్కి అనమాట. అంటే సెకండ్ ఇంటర్ఫేస్కి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, అది θ I2 అండి, ఓకేనా. అండ్ ఇది మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఓకేనా. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ సెకండ్ మీడియం దట్ ఈస్ θ I2, ఇదేనా.
వాడుకునే ఉంటాం. దీన్ని మీరు బాగా ఫాస్ట్గా తిప్పితే మీకు అది వైట్ కలర్లో కనిపిస్తుంటుంది. సో చూడండి, మీకు దీన్ని బట్టి ఒకటి అర్థమై ఉండాలి, ఇన్ని కలర్స్ యొక్క కాంబినేషన్ మీకు ఏమవుతుందంటే ఒక వైట్ కలర్ అని చెప్పి. ఓకేనా. అండ్ న్యూటన్ గారు దీనికోసం ఏం చేశారంటే ఒక సన్ రేస్ని తీసుకొని ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి ఆయన ఏం తీసుకున్నారంటే గ్లాస్ ప్రిజం తీసుకున్నారండి. సన్ రేస్ కోసం ఆయన ఏం చేశారంటే ఒక గ్లాస్ ప్రిజంని తీసుకున్నారు. ఆ గ్లాస్ ప్రిజంపై సన్లైట్ అనేది పడేలా ఆయన చేస్తారనమాట. చేశాక ఆయన ఒక బ్లాక్ స్క్రీన్ని పెట్టి ఆయన అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ స్క్రీన్ అని పెట్టుకున్నారు అటు సైడ్, మీకు స్లైడ్లో మిస్ అయింది. అది పెట్టి ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనగా 7 డిఫరెంట్ కలర్స్ అనేవి ఎమిట్ అవ్వడం చూసారనమాట. 7 డిఫరెంట్ కలర్స్ బయటికి రావడం చూసారనమాట. దీన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ కాన్స్టిట్యూంట్ కలర్స్ అనమాట. ఓకేనా. అంటే ఇదేంటంటే మనకి డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే స్ప్లిట్ అవ్వడం అనమాట. వైట్ లైట్ అనేది 7 డిఫరెంట్ కలర్స్గా మీకు అక్కడ స్ప్లిట్ అవ్వడాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారండి. ఇది మనకి న్యూటన్ గారు చెప్పింది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక ప్రిజం నుండి ఇక్కడ చూడండి ఒక వైట్ లైట్ని పంపించినప్పుడు అది రిఫ్రాక్షన్ జరిగి 7 డిఫరెంట్ కలర్స్లో మీకు అక్కడ డిస్పర్స్ అవుతూ ఉంటుంది, అంటే స్ప్లిట్ అవుతుంది. అయితే అసలు వైట్ లైట్ ఎందుకు స్ప్లిట్ అవుతుంది, దాని వెనుక రీజన్ ఏంటి అని చూద్దాము. చూడండి, సో చూద్దామండి దీని వెనక మనకి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇవంతా మీకు ఆల్రెడీ చెప్పినవి. అయితే మనకి లైట్ అనేది వైట్ లైట్ అనేది ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే దానికి రీజన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండి. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి డిస్పర్షన్ ఆఫ్ లైట్కి అసలు రిలేషన్షిప్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లోని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూతో డినోట్ చేస్తామండి. దట్ ఈజ్ ఈక్వల్ టు C/V అని చెప్పి. సి అంటే ఏంటి మనకి స్పీడ్ ఆఫ్ లైట్. ఇది మనకి ఎప్పుడు కాన్స్టెంట్ కదండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దీని వాల్యూ కూడా 3 × 10⁸ మీటర్/సెకండ్, 3 × 10⁵ కిలోమీటర్/సెకండ్ కదా. అండ్ డినామినేటర్లో ఉన్న V అంటే ఏంటి, మనం ఏ మీడియంలో తీసుకుంటే ఆ మీడియం యొక్క స్పీడ్ ఆఫ్ లైట్, అంతే కదండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్ అనమాట. సో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, μ = C/V అని చెప్పి. అండ్ ఈ వాల్యూస్ మీరు గుర్తుంచుకోండి, వైలెట్కి 400 అండ్ రెడ్కి 700 మెయిన్లో గుర్తుంచుకోండి. మిగతా మనం ఒకటి 50 యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనకి ఇక్కడ ఇది అర్థమైంది కదండి ఫార్ములా. దీంట్లో అంటే మనకి వెలాసిటీ అనేది ఈ రెండు గుర్తుంచుకోండి. మనకి C అనేది కాన్స్టెంట్, దాంతో మనకు సంబంధం లేదు. అంటే వెలాసిటీ అనేది తక్కువగా ఉంటే మీకు ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి, అంతే కదా. రెండు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అదే మీకు వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటే ఇక్కడ మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువైతే ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువైతే ఏమవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు ఎక్కువైతే అది ఎక్కువగా బెండ్ అవుతుంది, అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువైతే మీకు తక్కువగా బెండ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఏదైనా లైట్ పై మీకు పడేటప్పుడు, ఒక ప్రిజం మీద పడేటప్పుడు మీకు అది ఆ లైట్ మీకు ఫస్ట్ ఒక లైట్ కనిపిస్తుందంటే దానికి రీజన్ ఏంటి అంటే అది తక్కువగా బెండ్ అవుతాయినండి. తక్కువగా బెండ్ అయితేనే మీకు అది ఫస్ట్ కనిపిస్తుంది, ఎక్కువగా బెండ్ అవుతుంటే మీకు అది చివరికి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. తక్కువగా బెండ్ అయితే మీకు అది ఫస్ట్ లైట్ కనిపిస్తుంది. సో దాని గురించి అండి ఇక్కడ మనకి ఇది వస్తుంది. అంటే మనకి వైట్ లైట్ అనేది మనకి చాలా కలర్స్లో మనకి స్ప్లిట్ అవుతుంది, అందులో ఫస్ట్ ఏది కనిపిస్తుంది అనే దానికి ఇది. సో ఇక్కడ మనకి ఏది ఫస్ట్ కనిపిస్తుంది అంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఐడియా ఉండాలి. సో ఇక్కడ మనకి అండ్ ఇంకొకటి గుర్తుంచుకొని మనకి వేవ్ లెంత్కి వెలాసిటీకి ఉన్న మనకి రిలేషన్ ఏంటి అనేది కూడా తెలియాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ విజిబుల్ స్పెక్ట్రమ్లో మనం వైలెట్ ఇండిగో ఈ కలర్స్ యొక్క వేవ్ లెంత్ తీసుకున్నాం కదండి. సో ఇక్కడ మనకి వేవ్ లెంత్కి వెలాసిటీకి రిలేషన్షిప్ తెలిసింది అనుకోండి, వెలాసిటీకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఉన్న రిలేషన్షిప్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మనకి వేవ్ లెంత్ = వెలాసిటీ ఆఫ్ లైట్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అని చెప్పి మనం సౌండ్ అనే టాపిక్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. వినకపోయింటే ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. అండ్ లాంబ్డా = మనకి ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. అంటే మీకు వెలాసిటీ అనేది డిక్రీజ్ అయితే వేవ్ లెంత్ కూడా మీకు డిక్రీజ్ అవుతుంది, అదే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండు ఒకదానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకేనా. మీకు న్యూమరేటర్లో ఉంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అదే డినామినేటర్లో ఉందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. అయితే ఇక్కడ మనకి V అనేది ఇప్పుడు తగ్గితే ఎలా ఉంటుంది, లాంబ్డా ఎలా ఉంటుంది. అదే మీకు ఇక్కడ V అనేది అంటే లాంబ్డా ఇప్పుడు వేవ్ లెంత్ అనేది తెలిస్తే మనకి ఇక్కడ వెలాసిటీ తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు మనకి వేవ్ లెంత్ మనకి వైలెట్కి మనకి ఎంత ఉంది, రెడ్కి ఎంత ఉంది తెలుసు. సో వేవ్ లెంత్ బట్టి మనం వెలాసిటీ చెప్పొచ్చు కదా, తక్కువ ఎక్కువ అని చెప్పి. అక్కడ మనం వెలాసిటీ చెప్పామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఎక్కువ కూడా మనం ఈ రిలేషన్షిప్ బట్టి చెప్పొచ్చు కదండి. దాన్ని బట్టి మనకి ఏ లైట్ ముందు కనిపిస్తుంది మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, మనం వేవ్ లెంత్ మనం ఫస్ట్ వైలెట్ కలర్ తీసుకున్నాం అనుకోండి, వైలెట్ కలర్కి మీకు 400నే కదండి, వైలెట్కి అయితే మీకు జస్ట్ 400నే, అది మీకు రెడ్కి అయితే 700 నానోమీటర్స్ కదండి. సో మీకు వేవ్ లెంత్ మీకు వైలెట్కి తక్కువ కాబట్టి దాని యొక్క వెలాసిటీ కూడా ఏమవుతుంది, తక్కువేనా కదా. వేవ్ లెంత్ తక్కువ అయితే మీకు వెలాసిటీ ఏమవుతుందండి, అది కూడా తగ్గుతుంది కదా. సో ఇక్కడ మీకు వేవ్ లెంత్ అనేది 400 నానోమీటర్స్ ఉండేటప్పుడు వెలాసిటీ కూడా మీకు ఏముంటుంది, తక్కువగానే ఉంటుంది. అదే మనం రెడ్తో కంపారిజన్ చేసినప్పుడు రెడ్కి ఎలా ఉంటుందండి, రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ కట్టి దాని యొక్క వెలాసిటీ ఎక్కువ. ఇది ఓకే కదండి, ఇది మైండ్లో
మైండ్లో పెట్టుకోండి. వేవ్ లెంత్ తక్కువ అయితే వెలాసిటీ తక్కువ, వేవ్ లెంత్ ఎక్కువ అయితే వెలాసిటీ ఎక్కువ. దీన్ని బట్టి ఇప్పుడు మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూసుకుంటే చూడండి, ఇప్పుడు మనకి వైలెట్నే తీసుకున్నాం, వైలెట్ రెడ్ రెండు జస్ట్ కంపారిజన్ చేసుకుంటే మనకు సరిపోతుందండి. అంటే ఏది పైన వస్తుంది ఏది కిందన వస్తుంది తెలుసుకుంటే చాలు. అండ్ ఇక్కడ మనకి వేవ్ లెంత్, ఇప్పుడు మనకి వైలెట్కి వేవ్ లెంత్ తక్కువ కదండి, వేవ్ లెంత్ తక్కువ కాబట్టి వెలాసిటీ తక్కువ కదండి. వెలాసిటీ తక్కువైతే మీకు వెలాసిటీ తక్కువైతే మనకి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుందండి, ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి మీకు వైలెట్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైగా ఉంటుంది, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి అది ఎక్కువగా వంగుతుంది కాబట్టి అది మీకు కిందన కనిపిస్తుందండి కలర్ మీకు. ఓకేనా, ఫస్ట్ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది. వైట్ లైట్ వచ్చి ప్రిజంపై పడ్డాక మీకు ఫస్ట్ కనిపించే లైట్ ఏంటంటే రెడ్ లైట్. ఎందుకు రెడ్ లైట్ మీకు కనిపిస్తుంది అంటే రెడ్ లైట్కి ఎక్కువ వంగుతుందండి, రెడ్ లైట్ ఎక్కువ బెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎందుకు ఎక్కువ బెండ్ అవుతుందంటే రెడ్ లైట్కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి వెలాసిటీ ఎక్కువ కాబట్టి మీకు అక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ అంటే అక్కడ అర్థం ఏంటి, అది ఎక్కువగా వంగదు కాబట్టి ఫస్ట్ కనిపించే లైట్ మీకు రెడ్ లైట్, లాస్ట్ కనిపించే లైట్ మీకు వైలెట్. ఓకేనా, ఇది దీనికి రిలేషన్షిప్ అండి. దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏమని చెప్పాను మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. సో ఇలా మనం రిలేషన్షిప్ చూసుకుంటూ వస్తే మనకు ఒక ఫిజిక్స్ అనేది అండ్ చూడండి వేవ్ లెంత్ ఇక్కడ మీరు చూసారు కదా, వేవ్ లెంత్ మనకి వైలెట్కి 400 ఉంది, రెడ్కి మీకు 700 ఉంది, మీడియం మిగతావన్నీ మీరు చూసుకుంటారు. సో ఇక్కడ మీకు దీనికి వేవ్ లెంత్ తక్కువ కాబట్టి ఇక్కడ మీకు వెలాసిటీ ఉంది తక్కువగా ఉంది, వెలాసిటీ తక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అండి. అలా ఒక్కొక్క దానికి రివర్స్ వస్తుంది. ఓకేనా, ఇది దీని గురించి అండి. అండ్ మీకు రెయిన్బో కూడా కనిపించడానికి రీజన్ అదేనండి. రీజన్ ఏంటంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ నుంచి మీకు రెయిన్బో కూడాను. సో రెయిన్బో మనకి ఎలా కనిపిస్తుంది అంటే మీకు వర్షం పడుతూ ఉండాలి, అట్ ద సేమ్ టైం మీకు సన్లైట్ కూడా ఉండాలండి. అంటే మీకు అక్కడ ఏంటంటే నైట్ టైం పడితే అలా కనబడదు, ఎందుకంటే మనకు సన్లైట్ అనేది అక్కడ ఉండాలి. సో ఇక్కడ మీకు వాటర్ డ్రాప్లెట్స్ రెయిన్ పడేటప్పుడు మీకు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయి కదా. వాటర్ డ్రాప్లెట్ అంటే అది మీకు ఎలా యాక్ట్ చేస్తుంది అంటే లైక్ ఏ ప్రిజం అనమాట. అది ఒక గ్లాస్ ప్రిజంలో మీకు అది యాక్ట్ చేస్తుంది. దాని మీద మీకు సన్లైట్ వచ్చేటప్పుడు దీంట్లో చాలా రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదండి మనకి. సో వైట్ లైట్ అనేది మీకు అక్కడ ఎలా స్ప్లిట్ అవుతుందంటే 7 డిఫరెంట్ కలర్స్గా మీకు అక్కడ స్ప్లిట్ అయ్యి మీకు అక్కడ డిస్పర్షన్ జరిగి మీకు అక్కడ రెయిన్బో అనేది కనిపిస్తుందండి. అందుకే మనకి రెయిన్బోలో అన్ని కలర్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా, ఇది దీని వెనుక ఉందండి. నెక్స్ట్ అట్మాస్ఫియర్